జనాలందరూ కూడా సైన్యం అంతా కూడా తరలి వస్తున్నట్లుగా క్లియర్ కట్ గా తెలుస్తుంది. అయితే మొన్న బీఆర్ఎస్ అనుచరులు కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో వారితో గుడం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆ సమయంలో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా అన్న ప్రచారం చాలా జోరుగా జరిగిందని చెప్పొచ్చు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని చెప్తున్నారు మహిపాల్. సో ఇప్పుడు బీఆర్ఎస్ సభకు మహిపాల్ రెడ్డి తన సైన్యాన్ని ర్యాలీగా పంపించడం చర్చనీయాంశం అవుతుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గుడం మహిపాల్ రెడ్డి సైన్యం భారీ ర్యాలీగా బీఆర్ఎస్ సంగ్రామ సదస్సుకు వస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 1000కి పైగా కార్లలో ఆ సైన్యం కూడా తరలి వస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. 1000కి పైగా కారులో ర్యాలీగా వస్తున్న దృశ్యాలు మనం కూడా చూస్తున్నాము. అయితే మొన్న బీఆర్ఎస్ అనుచరులు కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో వారితో పాటు గుడం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆ టైంలో ఎక్కడ పార్టీ మారుతున్నారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు సైన్యం మొత్తాన్ని తీసుకొని ఆయన సరూర్ నగర్ వైపుకు వెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. ఎస్, సో ఇప్పుడు సరూర్ నగర్ లో జరుగుతున్నటువంటి మీటింగ్ సభకు సంబంధించి కూడా మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. అసలు ముందు సభకు అనుమతి ఇవ్వము అన్నట్టుగా చెప్పి ఆ తర్వాత కొన్ని కండిషన్స్ తో అనుమతిని ఇవ్వడం జరిగింది. బట్ ఎట్ ది సేమ్ టైం ఈరోజు మార్నింగ్ మనం చూసాము నేతల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రీజన్ వాళ్ళు చెప్తున్న వర్షన్ కూడా మనం విన్నాం. మనతో పాటు ఐనిస్తో మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడడం జరిగింది. ఆయన వర్షన్ చెప్పడం జరిగింది. రీజన్ లేకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సభకు సంబంధించి స్టూడెంట్స్ కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ మెయిన్ సభ అట్రాక్షన్ ఏంటంటే స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. వేల సంఖ్యలో స్టూడెంట్స్ అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరిగా వచ్చి మాట్లాడుతున్నారు. ఇందాకే మనం చూసాము స్టూడెంట్స్ మాట్లాడడం కూడా జరిగింది. నేను స్కూల్కి వెళ్ళే టైంలో సార్ లిటరల్లీ దెర్ ఈస్ నో ప్రాపర్ రోడ్, దెర్ ఈస్ నో వాటర్ ఫెసిలిటీ. బట్ మా సీనన్న ఇక్కడెక్కడ కూర్చున్నారు. గ్రేట్ థ్యాంక్స్ టు సీనన్న. సీనన్న లేకపోతే నిజంగా నాలాంటి విద్యార్థులు చాలా మంది చదువుకోవడం ఇబ్బంది అనిపించేది సార్. సో రైట్, మనం